నమస్తే. రేపు డిసెంబర్లో జరగబోవు బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి ప్రజలు ఆదరణ చూపుతారనేది, ఏ పార్టీకి విశేషమైన ఓట్లు వేసి అధికారాన్ని ఇస్తారనేది మీకు తెలియజేసే ఈ చిరు ప్రయత్నంలో మీ తాడువై రామకృష్ణ. సుమారుగా 243 అసెంబ్లీ స్థానాలకు జరగబోయే బీహార్ ఎన్నికలలో 13 కోట్ల మందికి పైగా ప్రజలు వాళ్ళ యొక్క తీర్పునివ్వబోతున్నారు. అత్యధిక శాతము సుమారుగా 84.47% బడుగు బలహీన వర్గాలు మరియు వెనుకబడిన తరగతులకు చెందినటువంటి ఓటర్లు ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. అంటే బీహార్ రాజకీయ భవిష్యత్తు, పార్టీల యొక్క భవిష్యత్తు బడుగు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థుల ఎంపికపైన, అలానే వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థుల ఎంపికపైనే ఆధారపడి ఉన్నదనేది సుస్పష్టంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు, పరిస్థితులు కనుక గమనించినట్లయితే ఎక్కడైతే ఎస్సీలు బీసీలు ఆదరణ పొందుతున్నారో, ఆదరణ పొందుతున్నటువంటి పార్టీల పట్ల మాత్రమే ఈసారి బీహార్ ప్రజలు వారి యొక్క తీర్పును ఇవ్వబోతున్నారు. ఇకపోతే ఎన్డీఏ పార్టీ కింద భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్ గారి సారథ్యంలో, అలానే హిందుస్థాన్ అవామ్ మోర్చా పార్టీ, లోక్ జనశక్తి చిరాగ్ పాస్వాన్ గారి సారథ్యంలోని పార్టీలు పోటీలో పాల్గొంటాయి. మహాగఠబంధన్ పార్టీ కింద కాంగ్రెస్ పార్టీ, తేజస్వి యాదవ్ నేతృత్వంలో రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ పార్టీ, మరి వామపక్షాలకు చెందినటువంటి 3 పార్టీలు మార్క్సిస్ట్ అండ్ లెనినిస్ట్, మార్క్సిస్ట్ పార్టీ, అలానే కమ్యూనిస్ట్ పార్టీ 3 కూడా మహాగఠబంధన్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాయి. ఇకపోతే ఈసారి జరగబోయే బీహార్ ఎన్నికల రణరంగంలో ప్రముఖ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ గారి స్థాపించినటువంటి నూతన పార్టీ జన్ సురాజ్ పార్టీ తన యొక్క భవిష్యత్తును తేల్చుకోనున్నాయి. బీహార్ ప్రజలలో అత్యధికంగా ప్రజాదరణ పొంది గత 2 దశాబ్దాలుగా అధికారాన్ని చేజిక్కించుకొని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారికి ఈసారి బీహార్ ప్రజలలో ఆదరణ చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. దానికి కారణాలను విశ్లేషిస్తే, తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవటం కోసం ఎన్నోసార్లు కూటములను మార్చినటువంటి పరిస్థితి, దానివలన మళ్ళా ఎన్డీఏ పక్షాన చేరినటువంటి పరిస్థితి, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానిగా బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో మరి జేడీయూ పార్టీ కీలక పాత్ర పోషించినంతలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి బీహార్ ప్రజలు సుమారుగా 40 ఎంపీ స్థానాలకు 30 స్థానాలను ఎన్డీఏ పార్టీకి కట్టబెట్టినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ వరుస విజయాలతో, ఎన్డీఏ పార్టీ వరుస విజయాలతో హుషారుగా ముందంజలో ఉంటే, మిగతా పార్టీలు ఎస్సీ ఓటు బ్యాంకును, బీసీ ఓటు బ్యాంకులను ఏ విధంగా రాబట్టుకోవాలనే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఇక్కడ బీహార్ ప్రజల యొక్క పరిస్థితులను గమనించినట్లయితే చిరాగ్ పాస్వాన్ గారు, ప్రశాంత్ కిషోర్ గారు, తేజస్వి యాదవ్ వీళ్ళందరూ కూడా ఎంతో కొంత ప్రజాదరణ పొందినటువంటి నాయకులు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో విశేష ఆదరణ పొంది నరేంద్ర మోడీ గారు ప్రథమ స్థానంలో ఉంటే,
బీజేపీ ఈసారి గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన సీట్ల కన్నా కూడా ఇంకా మెరుగ్గా ఎక్కువ సీట్లను సాధిస్తుందని, ఎక్కువ సీట్లు సాధించిన ఏకైక పార్టీగా బీహార్లో అవతరించబోతున్నదని, రానున్నటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మరొకసారి ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. మరొకసారి చెప్తున్నాము, రేపు రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా అవతరించడమే కాకుండా ఎన్డీఏ భాగస్వామి కూటమిలో అధికారాన్ని ఎన్డీఏ పార్టీ సాధించబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ మీ తాడువై రామకృష్ణ.